మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా తూము శరత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బోధన్ మున్సిపల్ కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా 25వ వార్డు కౌన్సిలర్ తూము శరత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జోధవ్ కృష్ణకు అధికారిక లేఖను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా మోహినుద్దీన్, శరత్ రెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శరత్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, పార్టీ నాయకత్వం, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్థంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంకు దామోదర్ రెడ్డి, లంకా రవి, రామరాజు, జహీర్, హనీఫ్ నాయకులు డబ్బు, ఇమ్రాన్, శ్రీకాంత్, సత్యం, శ్రీరామ్, మూర్తి, నవీన్, విష్ణువర్ధన్, నాగవేంద్ర తదితరులు పాల్గొన్నారు. नमस्कारम। आज बोधन म्यूनसिपालिटी में फ्लोर कांग्रेस पार्टी के फ्लोर लीडर की हैसियत से जनाब शरद रेड्डी साहब को का लेटर दिया गया। मैं तमाम काउंसलरों से शरद रेड्डी साहब से उम्मीद रखता हूं कि शरद रेड्डी साहब काउंसिल के प्रॉब्लम को हल करने के लिए ये फ्लोर लीडर का इस्तेमाल करें और अपने सब काउंसलरों के साथ मिलकर काम करें और म्यूनसिपालिटी में अपना कांग्रेस पार्टी के हिसाब से अपना कांग्रेस पार्टी का भी नाम हो और पब्लिक का भी काम हो, ऐसे काम करें। और मैं आल पार्टी के लोगों से, आल पार्टी के काउंसलरों से, आल पार्टी के लोगों से मैं ख्वाहिश करता हूं कि अपने अपने पार्टी के काउंसलरों के फ्लोर लीडर का यहाँ मुंतखब देते हुए लेटर सब फ्लोर लीडर्स अपने म्यूनसिपालिटी के फ़ायदे के लिए, डेवलपमेंट के लिए काम करें ताकि हम म्यूनसिपालिटी में एक अमन व सहन सुकून से म्यूनसिपालिटी चला सके। ఈరోజు మన బోధన్ గౌరవ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారి చేతుల మీదుగా బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడరు అపాయింట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి, అలాగే నాగేష్ రెడ్డి గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేయడానికి, అలాగే ఒక క్రమశిక్షణతో ముందుకు పోవడానికి అందరు ఫ్లోర్ లీడర్లము, అన్ని పార్టీల నుంచి ఎన్నికైన ఫ్లోర్ లీడర్లు అలాగే కౌన్సిలర్లు అందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని బోధన్ పట్టణ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మన పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులకి, కౌన్సిలర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.